నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఢిల్లీకి జగన్ వెళ్ళి అక్కడ ధర్నా చేపట్టారు. ఆ ధర్నాలు 36 మంది చనిపోయారు మా కార్యకర్తలు అని చెప్తున్నారు. కానీ అక్కడ 36 మంది చనిపోతే అక్కడ మీడియా వాళ్ళు అడిగారు 36 మంది పేర్లు చెప్పండి అని. కానీ జగన్ చెప్పలేకపోయారు. సో అదేవిధంగా మా కార్యకర్త జోలి ఎవరు వెళ్ళమాకండి, కావాలంటే నన్ను చంపేయండి అన్నట్టు చెప్తున్నారు. సో దానికి మీరే చెప్తారు. ఏం చెప్తామంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సలహాలు సూచనలు ఇలా మాట్లాడమని చెప్పి ఎవరు ఇస్తున్నారో కానీ పాపం ఆయన అనవసరంగా బద్నాం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా మొన్న అసెంబ్లీ ముందు మధుసూదన్ రావు ఎప్పుడు మీ టైమే ఉంటుంది అనుకోకు, మా టైం కూడా వస్తుంది అని కూడా పోలీస్కి ఎవరికో వార్నింగ్ ఇచ్చారు పేపర్ చింపినందుకని. తీరా మూలాలకు వెళ్తే అక్కడ మధుసూదన్ రావు పోలీస్ ఆఫీసర్ ఎవరు లేరు, సుధాకర్ అంట పోలీస్ ఆఫీసర్ పేరు. సో సుధాకర్ పోతే మధుసూదన్ రావు ఉన్నారు అని ఎట్లా ఉందని చెప్పేసిన తర్వాత జస్ట్ సెకండ్స్లో ఒక 5-10 సెకండ్స్లో పక్క వాళ్ళకి పేపర్ ఇచ్చి అలా వెళ్ళిపోయారు. అంటే చూసారా సినిమాల్లో యాక్షన్ మధుసూదన్ రావు ఇప్పుడు నాటు కట్ ఓకే ఓకే చప్పట్లో అక్కడికి సీన్ అయిపోద్ది కదా, అలా చెప్పారని ఆల్రెడీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యి మీరు చూసారో లేదు. ఒక ఫేమస్ యూట్యూబరు క్లియర్గా అది పెట్టాడు ఆయన. ఇది ఒకసారి చూడండి ఎంతగా కామెడీగా ఉందో, జగనన్న ఎంత బాగా కామెడీ చేశాడు అన్నట్టుగా పెట్టారు. నిజంగానే అది అలా కాసేపు ప్లే అయితే వెంటనే పక్క వాళ్ళ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. ఆయన జనరల్గా ఏముంటుంది, తమాషా చేస్తున్నావా, నాటకం ఆడుతాం, ఎందుకు చేస్తున్నాం, మేము చూస్తాం మేము అన్నట్టుగా ఏదో మాట్లాడు, అదేం లేదు. ఆ ఒక్క డైలాగ్ చెప్పారు వెంటనే కట్. తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఇంత పరిస్థితులు ఇలా ఉండి ఒకవైపు వరదలు వచ్చి ప్రజల కోసం పోరాడకుండా కార్యకర్తలకు ఏదో ఇబ్బందిగా అయిపోయింది ఢిల్లీ వెళ్ళిపోయి ధర్నా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేయొచ్చు కదా, ఎక్కడ కదా జరుగుతుంది అన్యాయం. ఢిల్లీలో వినిపించాల్సిన గలం వినిపించాల్సింది ఏముంది? లేదా ఇక్కడ గవర్నర్కి వినతిపత్రం సమర్పించండి. ఇక్కడ గవర్నర్ పట్టించుకోకపోతే కదా మీరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్కి ఏమైనా వినతిపత్రం ఇచ్చారా? లేదు. తర్వాత నిన్న కూడా నేషనల్ మీడియాలో ఒకళ్ళు రిపోర్టర్ అడిగారు ఏమని, సార్ మీరు 40 రోజులు అయ్యింది, మీరు ఎట్లా అరాచకాలు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అంటున్నారు, మరి గత 5 ఏళ్ళలో చాలా జరిగాయి కదా సార్, చాలామంది ఇదైపోయారు, చనిపోయారు కూడా, మరి అప్పుడు మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారో దాని గురించి ఏం మాట్లాడాలంటే వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారంట. నిన్న ఎవరో మిత్రుడు చెప్తుంది, నేను ఆ వీడియో చూడలేదు, బట్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడదాం అనుకుని వెళ్ళారట. అదొకటి. తర్వాత హోంమంత్రి అనిత గారు మొన్న అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్ష, ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంటుంది, మొగుడు కొట్టి మొగసాడి ఎక్కింది అని ఒక సామెత ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే మొగుడిని కొట్టి తిరిగి అలిగిందంట భార్య. ఆయన మొగుడిని కొట్టేసి భార్య తిరిగి అలిగింది, తప్పి దీన్ని ఉంచుకోండి కూడా. అలాగా ఈయనకి ప్రభుత్వంలో చాలా దారుణాలు జరిగాయి, చాలామంది దళితులు కూడా ఓచుకోత కోయబడ్డారు, ఎంత జరిగినా కూడా మళ్ళీ సీరియస్గా అక్కడికి వెళ్ళి ఇదే మా కార్యకర్తలకి ఇదైపోతుంది అదైపోతుంది అని అంటున్నారు. ఏం చేయాలి అధ్యక్ష, ఏం మాట్లాడదు ఇలాంటి వాళ్ళ కోసమని. ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నారే 36 మంది ఓచుకోత కోయబడ్డారు ఏంటి నెల రోజుల్లోనే. వాళ్ళ పేర్లు ఏమనంటే పేర్లు చెప్పలేకపోయారు అన్నారు. మేబీ చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఓడిపోయిన రోజు కూడా ప్రజలు మనకి వాళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయి అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు నన్ను మోసం చేశారనే అర్థం వచ్చేలాగా వాళ్ళకి ఎంత బాగా చూసుకున్నాం, ఇన్ని చేసాం, వాళ్ళ ఆదరాభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయో. ఎనీహౌ పేపర్ చూసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పినట్టున్నారు. అది కూడా పేపర్ చూసి చెప్పారు. మరి అట్లా చిన్న చిన్న స్టేట్మెంట్లు కూడా పేపర్ చూసి చెప్తే 36 మంది పేర్లు ఎక్కడ గుర్తుంటాయి చెప్పండి ఎవరికైనా? అంటే గుర్తుంటాయా లేకపోతే జరగలేదా? మంచి క్వశ్చన్. ఎప్పుడు జరిగింది చెప్పండి పోనీ. మొత్తం మీద సంవత్సరంలో 36 మంది చంపేశారు అర్థం ఉంది. సంవత్సరం కాదు 3 నెలలు. ఓకే, సంవత్సరంలో చంపేశారు ఓకే, లేదా ఒక 6 నెలలు ఓకే, నెలన్నర కూడా అవ్వలేదు, ఇంకా 40 రోజులే అంత అయింది ప్రమాణ స్వీకారం చేసి. మేబీ వాళ్ళు కౌంటింగ్ నుంచి లెక్కేసుకున్నారేమో. కౌంటింగ్ నుంచి లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మొన్న 13 కదా కౌంటింగ్ అయింది, 13 కాదు 13న పోలింగ్ అయింది, 3న కౌంటింగ్, 3న 4న కౌంటింగ్, జూన్ 4. సో జూలై 4 నెల, రేపు ఆగస్టు 4 2 నెలలు అవబోతుంది, అంటే నెల 20 రోజులు ఎంత అయింది. సో ఎంత జరిగిపోతుంది, అంత జరిగిపోతుందంటే వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, కాంగ్రెస్లో మాజీ మంత్రి, ఒక స్టేచరు ఒక రేంజ్ ఉన్న పర్సన్నే హత్యగా ఉంచబడ్డాడు. దాని గురించి ఎంత లెక్క తేలేదు ఇంతవరకు, అవునా? మరి దాన్ని ఎవరు ఏం మాట్లాడతారు? పోనీ
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డారు అనుకోండి అదే జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు 18 ఆగస్టులో ఎప్పుడు చనిపోయారు అనుకుంటా కదా ఆయన. అప్పటికి ఆయన గవర్నమెంటే ఉంది. సో అక్కడికి ఒక 6 నెలలు 8 నెలల తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మరి అప్పటి నుంచి ఏం చేశారు? వివేకానంద రెడ్డిని స్వయాన పినతండ్రి, ఒకే వంశము, ఒకే బ్లడ్, ఇంతవరకు ఎవరు నిందితులుగా ఎవరెవరి పేర్లో వినిపిస్తున్నాయి. ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు? మరోవైపు వివేకానంద రెడ్డి గారు అమ్మాయి డాక్టర్ గారు, ఆవిడ పేరు ఆవిడైతే సునీత గారు, డాక్టర్ సునీత గారు, ఆవిడ కొంగు పట్టుకోవడం అర్థిస్తుందే, నా తండ్రిని చెప్పినోడికి ఏదో ఒకటి చెయ్యండి, ఏంటి మీరు వెంట పెట్టుకుని తిరుగుతున్నారా, లేదు నిజంగా వాళ్ళు తప్పు చేయకపోతే లేకపోతే తప్పు చేసినట్టు నాన్ని శిక్షించండి అని అంటుంది. దాని మీద ఏం లేదేంటి? నిన్న దస్తగిరిని కూడా ఆ కేసుని తప్పించేశారు. ఎందుకు? ఎప్రూవ్గా మారాడు కాబట్టి. సో ఇన్ని జరుగుతుంటే ఛార్జ్ షీట్లో కూడా ఫైల్ దాఖలు చేసి ఉంటే వాటి గురించి మాట్లాడకుండా 36 మంది చనిపోయారంటారు. ఏంటి అసలు? కల్పితమా నిజమా? మరి డాక్టర్ సుధాకరు, ఆ డ్రైవర్ ఒకరు, ఒక 9th క్లాస్ చదువుతున్న అబ్బాయి, అవునా, ఎంతమంది ఎలా హత్య గావించబడ్డారు, ఎలా చనిపోయారు? పాపం ఆవిడ కోడికత్తి సీనే. పోనీ నిజంగా ఆయన మర్డర్ అటెంప్ట్ చేస్తే ఆయనకు శిక్ష అయిన పడాలి, లేదా బయటకు రావాలి. ఏమీ లేదు. మొన్న ఎలక్షన్ ముందు బయటకు వచ్చాడు 5 నెలలు శిక్ష అనుభవించేశాక. ఒకవేళ శిక్ష పడిన ఇంకేం పడదు ఆయనకి. ఏది ప్రూఫ్ ఏది? ఇప్పుడు ఆయన ఎవరు ఉసుగొలిపారు? పవర్ఫుల్ కదా పోలీసులు, సిఐడి వీళ్ళందరూ కూడా. వాడు ఎవరు ఉసుగొలిపారు అనేది చెప్పలేరా? వాడు ఆ కత్తి దూయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దూయడానికి వాడికి ఎంత ధైర్యం? వాడు వెనక ఎవరున్నారంటే మళ్ళీ వీళ్ళే ఉంటారు. అందుకే ఎవడు బయటకు ఓపెన్ పెట్టలేదు. మరి ఏంటి అది డ్రామా? అంటే నేను అనేది కాదు, చాలామంది బయట జరుగుతున్నప్పుడు ఏమండి ఇట్లా జరుగుతున్నాయి కదా అంటే బహుశా వీళ్ళే చేయించారా, అందుకే ఇలా అంటున్నారా, అందుకే ఎవరు మాట్లాడలేదా, లేదా వివేకానంద రెడ్డి విషయంలో కూడా నిజంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు నిజమేనా, ఇవన్నీ అడుగుతున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఏదో రాష్ట్రంలో కార్యకర్తలు జరిగిపోతుంది, నా ప్రాణం వడ్డేస్తానని అంటున్నారు కదా. ఆయన ప్రాణం వడ్డేసే వ్యక్తి ఏదో రాష్ట్రంలో ఉండాలి కానీ అక్కడికి వెళ్ళి ఎలా ప్రాణం వడ్డేస్తాడు ఆయన? చిన్న లాజిక్కే కదా. ఇక్కడ కదా జరుగుతుందని అనుకుందాం కాసేపు. ఇంకోటి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాలి. వాడికి ఎవరికి ఇంకా శిక్షలు ఇంకేం స్టార్ట్ చేయలే గవర్నమెంట్. తెలుసా ఎంతసేపు అభివృద్ధి తర్వాత ఏం చేద్దాం, గత ప్రభుత్వం వెనక్కి నెట్టబడింది 10 ఏళ్ళు, ఈ పథకాలు ఎలా రన్ చేయాలి, ఎలా రెవెన్యూ జనరేట్ చేయాలి, అక్కడ యువతకి ఎలాగా దాన్ని ఏమంటారు మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి ఉద్యోగ వృత్తి ఎలా కలిగించాలనే ఆలోచనలోనే ఉన్నారా తప్ప వీళ్ళ మీద దృష్టి పెట్టారండి? దృష్టి పెడితే వీళ్ళంతా ఓపెన్గా తిరగలుగుతారండి? చెప్పండి. ఏమి చేయని చంద్రబాబు నాయుడు గారికి 53 రోజులు లోపల పెట్టారు కదా. వీళ్ళు ఇవన్నీ తీస్తే ఎవడు 53 రోజులు కాదు, 5003 రోజులు కూడా బయటకు రారు. అన్నేళ్ళు అయిపోయినాయి. ఓకే. సో కాబట్టి అందరూ చూస్తారు, అందరికీ అర్థమవుతుందండి. ప్రజలు ఏం అమాయకులు కాదు. మొన్న రిజల్ట్ చూసాంగా, బయటపడకపోయినా అరే మనకెందుకు అనుకున్నా లోపల మాత్రం వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బాయి ఎవడు పెర్ఫామ్ చేస్తున్నాడు, ఎవడు యాక్ట్ చేస్తున్నాడని. నమ్మేస్తారని అనుకోవడం భ్రమ.